నమస్తే, నేను మీ ఇక్బాల్. ఎంఐటీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇండిగో సంక్షేమంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఒడిశా పూరి జగన్నాథుడిని దర్శించుకున్న ఇండియన్ టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్. పత్తి కొనుగోలు విధానంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు. ఇండిగో సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఇండిగో కార్యకలాపాలు వేగంగా స్థిరీకరించబడుతున్నాయని తెలిపారు. భద్రత పూర్తిగా అమలులో ఉందని అన్నారు. సంక్షోభానికి ఇండిగో విమానయాన సంస్థే జవాబుదారీగా ఉందని స్పష్టం చేశారు. భారతదేశ విమానయాన రంగాన్ని ప్రయాణికులకు కేంద్రీకృతంగా మార్చడానికి దీర్ఘకాలిక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇండిగో సంస్థ షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చామన్నారు. ఇండిగో సంస్థ ప్రణాళిక వైఫల్యాలు, నిబంధనలను పాటించకపోవడం వల్లే ప్రయాణికులకు ఇంత ఇబ్బంది కలిగిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రకటనలో తెలియపరిచారు. or non-adherence to statutory provisions. Honorable Speaker, sir, safety in civil aviation is completely non-negotiable. India is a founding member of the International Civil Aviation Organization and remains firmly committed to the highest global standards of safety. Revised flight duty time limitations, scientifically designed to prevent pilot fatigue, are being implemented. ఒడిశా పూరి జగన్నాథుడిని టీమిండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం దర్శించుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిషా శెట్టితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. టీ20 సిరీస్లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య నేడు కటక్లో మ్యాచ్ జరగనుంది. ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. చంద్రబాబు లాంటి నియంతలు కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ ఘాటు విమర్శలు చేశారు. కూటమి పాలనలో విద్యార్థులు విద్యను మధ్యలోనే వదిలేసి కూలి పనులకు వెళ్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. చూడడం అనే భావంతోనే ముందుకు సాగుతూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్నల మీద, సమస్యల మీద ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతుల్ని నొక్కాలని, ఆ గొంతుల్ని నులిమివేయటానికి చేస్తున్నటువంటి వాళ్ళ ప్రభుత్వ పోకడల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పానుగంటి చైతన్య ఏ నేరం చేశాడని మీరు ఇవాళ జైల్లో పెట్టారు. కిసాన్ యాప్లో నమోదు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి యాప్ పనిచేయక, ఒక్కోసారి యాప్లో నందిగామ కొనుగోలు కేంద్రాన్ని చూపించక రకరకాల సమస్యలు పడుతున్నారన్నారు రైతులు. మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు. పత్తికి ప్రభుత్వం మద్దతు ధర 8,000 రూపాయలు ఉంటే రైతు చివరికి 5,000 రూపాయలకే అమ్ముకొని కన్నీళ్లతో ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి ఈ కూటమి పాలనలో ఉందని అన్నారు మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని, సీసీఐ నిబంధనలు సడలించి రైతుల నుండి పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు. అన్ని చోట్ల సైమల్టేనియస్గా స్టార్ట్ చేసాం. ప్రతి చోట తీసుకుంటాం. ఒకవేళ మనకి ఇచ్చిన అలాట్మెంట్ దాటిలు కావచ్చు, వాళ్ళు కమిషనర్ గారు కావచ్చు, మినిస్టర్ గారు కావచ్చు, మాట్లాడి ఒక్క విత్తనం కూడా పంపించేవాళ్ళు. మద్దతు ధరగా ఉన్న ఎక్కువ ఉంటే బయట అమ్ముకోమని చెప్పి, మార్కెట్లో ఉంటే బయట బయట అమ్ముకోమని చెప్పేవాళ్ళు. కానీ ఏ విత్తనాన్ని కూడా మనం వదలలేదు. మన ఉద్దేశం కూడా ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏందన్నా నోటి పక్క తర్వాత అసలు కానీ లేకపోతే పత్తి కానీ ఏమన్నా కొన్నారా, దాని గురించి వచ్చారు. ఎందుకంటే అసలు కొనే ఉందా, వీలుందా?
ఒకళ్ళు చూస్తేనేమో తేమ 17% అంటారు, ఇల్లు దగ్గరికి వెళ్తేనేమో 22% అంటారు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితి. అక్కడికి వెళ్తే తీసుకుంటారో లేదో తెలియదు. మీరు ఇచ్చిన మద్దతు ధరకి 400-500 రూపాయలు తక్కువగా దళారికి ఇస్తే అయిపోతారు. మరి వాళ్ళు ఎలా అమ్ముతున్నారు? మీరు దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారంటే అర్థం ఏంటి? సంపద సృష్టిస్తున్నారు. మీరు ఇప్పుడే చెప్తున్నారు పత్తికి సంబంధించి ఆ యాప్ ఇప్పుడు ఒక అరగంట ఓపెన్ అవుతుందంట. అది బయ్యర్లకి తెలుసు, అసిస్టెంట్ బయ్యర్లకి తెలుసు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతో కపాస్ యాప్ ఓపెన్ చేసి అప్పుడు వాళ్ళు ఎవరి దగ్గర అయితే కాటన్ తక్కువ రేటుకున్నారో దాన్ని లూట్ చేస్తున్నారు. మరి సామాన్యుడికి పైగా ఏం చెప్తున్నారు? మేము ఇంటికి వెళ్ళి కొంటాం. ఇంటికి ఎందుకు వెళ్ళాలా? రైతు తీసుకొచ్చి ఇస్తాడు కదా, రైతే ఇస్తాడు కదా. అంటే మేము వచ్చి రిక్వెస్ట్ చేస్తే మీరు ఫోటోలు పెడతారు ఏమని? ఇంటికి వెళ్ళి కొంటామని. ఏం చేశారు? వెళ్ళి ఈ గ్రేడ్కి మేము పిలుస్తాం, అప్పుడు వచ్చి తీసుకురండి. సెకండ్ గ్రేడ్కి మళ్ళీ మేము పిలుస్తాం. మీరు చెప్తున్న మాటలు మసిపూసి మారేడుకాయ చేద్దాం అనుకున్నారు. కానీ రైతులు తెలుసు కదా వాస్తవ పరిస్థితులు ఏంటో. అంటే దళారీ వ్యవస్థ ఎంతగా వేళ్ళూనుకునుందంటే రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ తెగ నమ్ముకోవాల్సిందే. మద్దతు ధరకి ప్రభుత్వం కొనకపోగా దళారీలు కంపెనీలాగా ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా సంపదని సృష్టించుకుంటారు. ఇంతకు మించి ఏదైనా ఉందా? అదే ఉద్దేశం లేకపోతే మీరు ప్రభుత్వ తరఫున కొనిపించేవాళ్ళు కదా. ఇంతకుముందు ప్రభుత్వాలు కొనిపించినాయి కదా, అన్నీ కొనిపించినాయి కదా. అరటికాయ తీసుకో, అరటికాయని మనం ఎక్కడికో పంపించగలిగాం. కోవిడ్లో అందరికీ పంపించగలిగాం. అరటిని రైతులు నిలబెట్టడానికి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా చేశారు. మరి మనం ఏం చేస్తున్నాం? మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఆ దిశగా బస్సుల సంఖ్యను పెంచకపోవడంతో ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. బస్సు ఎక్కేందుకు ప్రయాణికులంతా ఒక్కసారిగా ఎగబడటంతో అదుపు తప్పి పడిపోయిన ఓ మహిళ కాలుపై బస్సు టైర్ ఎక్కడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం సాయంత్రం జరిగింది. రెడ్డిగూడెం మండలం పరిధి కుదుప గ్రామానికి చెందిన పజ్జూరు కృష్ణవేణి తన తల్లికి కంటి పరీక్షల నిమిత్తం సోమవారం ఉదయం మైలవరం వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో బస్టాండ్కు చేరుకున్నారు. సాయంత్రం 5:30 తర్వాత విజయవాడ విస్సన్నపేట 110వ నెంబరు బస్సు రావడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సు ఎక్కేందుకు ఎగబడ్డారు. దీంతో తన తల్లిని బస్సు ఎక్కించేందుకు కృష్ణవేణి ముందుగా బస్సు ఎక్కి సీట్లో లగేజీ సంచిని ఉంచి కిందకు దిగుతుండగా తోపులాట జరగడంతో ఆమె అదుపు తప్పు కిందకు పడిపోయింది. అదే సమయంలో బస్సు కదలడంతో బస్సు టైరు కృష్ణవేణి కాలుపైకి ఎక్కగా పాదం నుజ్జునుజ్జైంది. బాధితురాలిని స్థానికులు వెంటనే మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దివ్యాంగులను అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఇటీవల సీఎం చంద్రబాబు గారు విభిన్న ప్రతిభావంతులకు ఇంద్రధనుస్సు పేరుతో 7 వరాలు ప్రకటించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వికలాంగుల పోరాట సమితి VHPS మరియు ది అక్షర వికలాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో పవిత్ర సంగమం రోడ్ రింగ్ సెంటర్ ఇబ్రహీంపట్నంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా దివ్యాంగుల మధ్యన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ శారీరకంగా మానసికంగా కొన్ని పరిమితులు ఎదుర్కొంటున్న దివ్యాంగుల ప్రతిభ పట్టుదల నిబద్ధత మాత్రం అసాధారణంగా ఉంటుందన్నారు. వారు సాధించిన విజయాలు ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. వారిని ప్రోత్సహించడం మనందరి బాధ్యత అన్నారు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్. భవానీపురం ఘటనలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యే సహకారంతోనే దాదాపు 200 మంది పోలీసులు గుండాలా వ్యవహరిస్తూ రౌడీలతో కలిసి అర్ధరాత్రి దాటాగా వచ్చి మహిళలు పెద్దలు పిల్లలు ఉన్నారు అని కూడా లేకుండా భయపెట్టి వారిని బయటకు నెట్టి కూల్చివేతలు చేశారని, బాధితులకు అన్ని వేళలా వైసీపీ అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తెలియపరిచారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎంపీ గానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే గానివ్వండి, వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా 200 మంది పోలీసుల్లా కాకుండా ఒక గూండాలుగా రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారుజామున వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా, చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా, పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న వాళ్ళని గారు చూడకుండా కొంతమంది గూండాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారు బయటికి తీసేసి వాళ్ళ ఇల్లు అన్ని గారు పగలగొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దాదాపుగా 4 నెలల క్రితం అక్టోబర్లో గారా ఇదే విధంగా ఆ రోజు కూల్చివేయాలని చెప్పి చూస్తే ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, మేము కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ రోజు ప్రజల పక్షాన నుంచుని ఆ రోజు లాయర్ల పరంగా కోర్టు పరంగా ఆ రోజు అండగా ఉండటం గారు జరిగింది. మళ్ళీ ఈ రోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్ తో గూండాయిజంగా రౌడీయిజంగా ఈ రోజు
పోలీసులతో పాపం వీళ్ళందరం గారు ఇబ్బంది పెడతాం గారు జరిగింది. వాళ్ళు చెప్తున్నారు, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము, మా బాధంతో గారు చెప్పుకున్నాము. కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సింది ఒకటే, ఏదైతే ఈ రోజు ఈ సంఘటన జరిగిందో దీని వెనకమాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి. ఎవరైతే ఈ స్థానిక ఎంపీ ఉన్నారో కేశినేని చిన్ని, తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టి బయటికి గెంటివేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ఆలోచించేసిన వ్యక్తి కేశినేని చిన్ని అని చెప్పి అందరూ చెప్తున్నా. నిజంగా కొత్త పేర్లతో టిఫిన్ పేరిట పాచిపోయిన ఆహారాన్ని అందిస్తున్న కొంతమంది వ్యక్తులకి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసి గుర్తించారు. విశాఖ రోడ్ల మీద బండ్లపై టిఫిన్లు చేస్తే మటాష్ అంటున్నారు. ఎంబీవీపీలో చిట్టి నేతి ముత్యాల ఇడ్లీల పేరిట టిఫిన్ బండ్లు పెట్టి అమ్ముతున్న కొంతమంది వ్యాపారస్తులు తనిఖీలు చేసి జీవీఎంసీ షీ టీమ్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాచిపోయిన నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు గుర్తించారు. మష్రూమ్, పన్నీర్ వంటి కర్రీలు కంపు కొడుతున్నట్లు, దుర్వాసన వస్తున్నట్టు తెలియపరిచారు. 2,500 రూపాయలు మాత్రమే జరిమానా విధించి చేతులు దులుపుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు. రైడ్ చేసాం యేసరాజ సర్కిల్ ఒంటిబొమ్మ దగ్గర. అయితే ఇక్కడ టిఫిన్ షాప్లో మాకు దాదాపుగా నిల్వ ఉన్న బాగా ఫ్రీజ్ అయిపోయిన కానిస్టేబుల్ చిన్నపిల్లలపై తమపై చేయి చేసుకున్నాడని భవానీని భక్తుల ఆందోళన చేశారు. విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చిన్నపిల్లలు అని కూడా చూడకుండా దాడి చేశారని భవానీ భక్తుల ఆరోపణ. కంకిపాడు నుంచి ఆటోలో దుర్గమ్మను దర్శించుకోవడానికి వస్తున్నారని, అయినా ఎంత చెప్పినా వినకుండా పోలీస్ చిన్నపిల్లల్ని దారుణంగా కొట్టారని భవానీలు బెంచ్ సర్కిల్ రామలింగేశ్వర కట్ట వద్ద అడ్డుకొని దాడి చేశారని ఆరోపిస్తున్న భవానీలు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసిన భవానీలు. చెప్పండి, మేము కంకిపాడు నుంచి సర్దికి వస్తున్నాము. చెట్టు చేసి ఇద్దరు కానిస్టేబుల్ అండి, ఒకటి ఆల్రెడీ పెంచారు అయిపోయింది గొడవ. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఆపారు, మళ్ళీ చేంజ్ చేస్తున్నారు. పిల్లలు కొట్టి ఫోన్ లాక్కున్నారు, పిల్లలకి ఫోన్. వాళ్ళకి వాళ్ళకి ఇద్దరు కానిస్టేబుల్ ఎక్కడ పడితే మమ్మల్ని ఆపేస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రైన్యూర్ ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ తన కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిధిలోని రూరల్ నియోజకవర్గాలు నందిగామ, మైలవరం, తిరువూరు, జగ్గేపేటకు చెందిన 16 మండలాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం ఇప్పించి వారి జీవనోపాధి పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎస్హెచ్జి గ్రూపుల సభ్యులకు విడతల వారీగా హైదరాబాద్ NIRDPR సంస్థలో 5 రోజుల పాటు శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా రూరల్ నియోజకవర్గాలకు చెందిన 16 మండలాల ఎస్హెచ్జి సంఘాల్లోని 61 మంది మహిళలను హైదరాబాద్ NIRDPR సంస్థలో డిసెంబర్ 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే 2వ విడత శిక్షణ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన బస్సులో విజయవాడ గొల్లపూడి నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1566 స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వ్యాధి లక్షణాలతో 9 మంది మృతి చెందారు. అయితే ఈ మరణాలు స్క్రబ్ టైఫస్ వల్లే సంభవించాయో లేదో ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని ఆయన స్పష్టం చేశారు. మరణాలకు సరైన కారణాలు తెలుసుకునేందుకు పరిశోధన చేయాల్సి ఉందని, దీనికి 2-3 నెలల సమయం పట్టొచ్చని ఆయన తెలిపారు. సోమవారం మంగళగిరిలోని APIIC ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో
తక్కువ కేసులు నమోదయ్యాయని కమిషనర్ పేర్కొన్నారు. సింగనమల నార్పాల ఇంటి పన్ను 22,000 రూపాయలు కట్టమన్నారు పంచాయతీ సిబ్బంది. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, నేను చచ్చిపోతానని పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఏడ్చిన ఓ బాధితుడు. దీనికంటే చచ్చిపోవడమే మేలు అంటూ అనంతపురం జిల్లా నరసాలలోని దివ్యాంగుల కాలనీకి చెందిన సిద్ధవట్టం పెద్దన్న వాపోయారు. ఆయన సోమవారం భార్య పిల్లలతో కలిసి పురుగుమందు డబ్బా తీసుకుని నార్పాల పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు. ఇంటి పన్ను తగ్గించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటి పర్యంతం అయ్యారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అక్షరాల 22,000 రూపాయలు కట్టమని, నేను కట్టలేనని ఆ బాధితుడు గగ్గోలు పెడితే సిబ్బంది నచ్చచెప్పి 18,000 రూపాయలు కట్టమని తిరిగి సర్ది చెప్పి వారిని పంపించేశారు. పోలీసులు వచ్చి వారి వద్ద నుండి పురుగుమందు డబ్బాను లాక్కున్నారు. అక్కడ ఉన్నటువంటి తీవ్ర పరిణామాల్ని సర్ది చెప్పిన పంచాయతీ అధికారులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇండిగో సంక్షేమంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్సభలో కీలక ప్రకటన చేశారు. ఏపీలో కూటమి పాలన విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ఒడిశా పూరి జగన్నాథుడిని దర్శించుకున్న ఇండియన్ T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గంభీర్. పత్తి కొనుగోలు విధానంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించాలన్న మాజీ ఎమ్మెల్యే మొండితోగ జగన్మోహన్ రావు.